తమిళ సినిమా నటుడు మరియు తమిళనాడు ప్రాంతీయ టీవీకే రాజకీయ పార్టీ అధ్యక్షుడు, స్థాపకుడు అయిన విజయ్ కొద్ది రోజుల క్రితం తమిళనాడులో నిర్వహించిన రాజకీయ ర్యాలీలో 39 మంది పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారు మంచి వివరాలతో అందించారు. చివర్లో వ్యాసంలో సుప్రీంకోర్టు నేరుగా కలగజేసుకుంటుందేమో చూద్దాం అని చెప్పి అన్నారు. దీని మీద నా స్పందన: జగన్ పాలనలో తెదేపా చేసిన ఒక ర్యాలీలో కొందరు కార్యకర్తలు చనిపోవడంతో మొదటికే మోసం వచ్చేలా జగన్ ప్రభుత్వం ర్యాలీలపై కొన్ని అక్కర్లేని ఆంక్షలు పెట్టింది. ఆ తర్వాత ప్రజలలో వ్యతిరేకత, న్యాయస్థానాల భయం వల్ల వెనక్కి తగ్గింది. అయితే తెదేపా ఆ తర్వాత కాలంలో ఎలాంటి అపశృతులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఇబ్బందులు రాలేదు. ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే ఇదే అపశృతి భాజపా విషయంలో జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వేధింపులకు గురిచేసి ఉండేది. న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకుని ఉండేవి. హిందూ వ్యతిరేక రాజకీయ పార్టీ విషయంలో ఎలాంటి అపశృతులు జరిగినా చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. మీరు ఏకీభవిస్తారా మిత్రులారా? భారత్ మాతాకి జై.